యూట్ కాల్ కోసం వివాహితను వేధించారని అనంతపురం కారాగారం జైలర్ సుబ్బారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. జైలర్పై సైబర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. జైలర్ సుబ్బారెడ్డి విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో జైలు శాఖ డీజీపీకి విశాఖ సిపి శంకబ్రత బాగ్చి లేఖ రాశారు. జైలర్ ఆచూకీ ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారం పోలీసులు జైలు శాఖలో చర్చనీయాంశంగా మారింది. యూట్ కాల్ కోసం వివాహితను వేధించారని అనంతపురం కారాగారం జైలర్ సుబ్బారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. జైలర్పై సైబర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. జైలర్ సుబ్బారెడ్డి విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో జైలు శాఖ డీజీపీకి విశాఖ సిపి శంకబ్రత బాగ్చి లేఖ రాశారు. జైలర్ ఆచూకీ ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారం పోలీసులు జైళ్ల శాఖలో చర్చనీయాంశంగా మారింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సింధు. రక్షించాల్సిన వారే వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కడికక్కడే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే అనంతపురం జైలు శాఖ కారాగారంలో పనిచేస్తున్నటువంటి సుబ్బారెడ్డి జైలర్ అయితే విశాఖకు సంబంధించినటువంటి ఒక వివాహితకు న్యూడ్ కాల్తో మాట్లాడాలంటూ వేధింపులకు పదే పదే గురి చేస్తున్నట్లయితే విశాఖలో అయితే ఆమె సిపికి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే నేరస్తులు ఎవరైనా నేరం చేసి జైలుకి వెళితే వారిని సరైన మార్గంలో చక్కదిద్దాల్సినటువంటి ఆ జైలుకు సంబంధించినటువంటి జైలరే న్యూడ్ కాల్లో మాట్లాడాలంటూ కూడా వివాహితకి వేధింపులకు గురి చేయడం అయితే స్థానికంగా చర్చనీయాంశంగా మారిందని తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే జైలర్ సుబ్బారెడ్డి తనని న్యూడ్ కాల్ చేయాలని పదే పదే వేధింపులు చేస్తున్నాడు, న్యూడ్ కాల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ కూడా ఓ వివాహిత అయితే సిపికి ఫిర్యాదు చేయడంతో దీనిపైన విశాఖ పోలీసులు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి జైలు శాఖకు సంబంధించినటువంటి డిఐజీకి అయితే ఇప్పటికే విశాఖ సిపి లేఖ కూడా రాసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే జైలర్ సుబ్బారెడ్డి న్యూడ్ కాల్ వేధింపులు ఏవైతే ఉన్నాయో న్యూడ్ కాల్ వేధింపులకు సంబంధించి సుబ్బారెడ్డికి ఇప్పటికైతే పోలీసులు విచారణకు హాజరు కావాలని చెప్పినప్పటికీ ఆయన ప్రస్తుతం అజ్ఞాతంలో అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ డీజీకి కూడా ఇక్కడ ఉన్నటువంటి విశాఖ సిపి శంకబ్రత బాగ్చి అయితే లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. అయితే ఏదైతే న్యూడ్ కాల్కు సంబంధించినటువంటి వ్యవహారం ఉందో అసలు జైలర్ సుబ్బారెడ్డి న్యూడ్ కాల్ వ్యవహారాన్ని ఎందుకు బయటకు వచ్చిందనే విషయం కూడా ప్రస్తుతం అయితే హాట్ టాప్గా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా చూసుకుంటే కొద్ది రోజుల క్రితం ఒక పోలీస్ అధికారి కూడా ఓ మహిళకు వేధించినటువంటి ఘటన కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు ఉత్పన్నమవడంతో ఏకంగా ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఇటువంటి న్యూడ్ కాల్ వ్యవహారాలు చాలా ఎక్కువగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక అత్యున్నత అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి న్యూడ్ కాల్ చేసి ఆ వేధింపులకు గురి చేయడం అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి విషయంపైన అయితే విశాఖ సిపి సీరియస్గా ఉండడంతో పాటు ఆయనైతే కేసు కూడా నమోదు చేసినట్లుగా తెలిసింది. అయితే ఈ విషయాన్ని ప్రస్తుతం అయితే చాలా సీరియస్గానే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి విషయంపైన అయితే లోతైనటువంటి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విశాఖ పోలీసులు జైలు శాఖకు సంబంధించినటువంటి డీజీని అయితే కోరారు. సుబ్బారెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా అనంతపురం జైలు కర్మాగారానికి సంబంధించినటువంటి జైలర్ ఇటువంటి ఘటనకు పాల్పడడం యావత్తు ఆ పురుష లోకం అయితే తలదించుకున్నటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మహిళలపైన ప్రత్యక్షంగా కానీ లేదా ఇటువంటి న్యూడ్ కాల్ చేసి కూడా ఎక్కడికక్కడ వేధింపులు అయితే ఎక్కువ శాతం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కఠినమైన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇటువంటి వారైతే ఏదైతే న్యూడ్ కాల్స్కి సంబంధించి కానీ లేదా వేధింపులకు సంబంధించి కానీ వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. వీరిపైన కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి ఎప్పటికప్పుడే శిక్షలు అమలు చేస్తే ఇటువంటి ఘటనలు పునరావృతమయ్యేటటువంటి అవకాశం ఎక్కడైతే కనిపించిందని
చెప్పుకోవచ్చు. అయితే విశాఖలో ఉన్నటువంటి వివాహితకి జైలు శాఖ సూపరింటెండెంట్, జైలు శాఖకు సంబంధించినటువంటి ఆ జైలర్ ఎవరైతే ఉన్నారో అనంతపురం జైలరు న్యూడ్ కాల్ చేయడంతో వ్యవహారం అంతా కూడా అయితే బయటకు వస్తుంది. అయితే తీగలాగితే దొంకకలను చందాన సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఒక్కొక్క విషయాలు కూడా పోలీస్ దర్యాప్తులు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంతో ఇటు పోలీస్ శాఖతో పాటు అటు జైలు శాఖలో కూడా తీవ్ర కలకలమే రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళలను గౌరవించాల్సినటువంటి ఒక అత్యున్నత అధికారి ఎవరైతే ఉన్నారో ఈ అధికారి ఇటువంటి ఘటనకు పాల్పడితే రేపు నేరస్తులు ఇటువంటి ఘటనకు ఎందుకు పాల్పడరు అంటూ కూడా క్వశ్చన్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నేరస్తులకి నేరాలు అరికట్టేందుకు ఉండాల్సినటువంటి జైలర్ ఏదైతే వేధింపులు గురి చేస్తున్నాడో అతనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా మహిళ అయితే ఈ సిపికి ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన ఎప్పటికైతే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి స్పెషల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేసి సుబ్బారెడ్డిని విశాఖకు తీసుకొచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సింధు.